గుడ్ మార్నింగ్ కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్. ఒక 5 క్వశ్చన్స్ ఉన్నవి కెమిస్ట్రీలో. దాంట్లో ఆక్సిడేషన్ రిడక్షన్ సంబంధించినటువంటి మొత్తం టోటల్ అనలిటికల్ కెమిస్ట్రీ, పొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఒక దాదాపు అన్ని ఏవైనా చూసినా ఆక్సిడేషన్ రిడక్షన్ మీద ఇచ్చిండు చాలా వరకు క్వశ్చన్లు. అంటే మినిమం జస్ట్ ఫండమెంటల్ లేకపోతే మాత్రం ముందుకు పోలేరు. మీరు చదవడం ముఖ్యమని కాదు మిత్రులారా, ఫండమెంటల్ కెమిస్ట్రీ ఉండాలి. ఇప్పుడు వాతావరణంలో ఏం జరుగుతుందన్నా పొల్యూషన్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరుగుతుంది, రిడక్షన్ జరుగుతుంది, అంతే కదా. కార్బన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ అయింది, కార్బన్ డైఆక్సైడ్ అయింది. ఏం జరిగింది? అది ఆక్సిడేషన్ జరుగుతుంది. సల్ఫర్ డైఆక్సైడ్ అయింది, సల్ఫర్ ట్రైఆక్సైడ్ అయింది. అంటే ఇట్లా ఎవ్రీ కాంపౌండ్ అనేది చాలా వరకు పొల్యూషన్ అనేదే. ఓకేనా? ఆక్సిడేషన్ రిడక్షన్ జరగకుండా ఏది జరగదు, గుర్తుపెట్టుకుని అది మెయిన్ తెలవాల్సింది, అవి తెలవాలి. మరి ఇక్కడ ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ చూడండి. ఇక్కడ ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్లో చూడండి, ఇక్కడ దీనికి ఆక్సిడేషన్ ప్రాపర్టీ ఉంటుంది, రిడక్షన్ ప్రాపర్టీ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కాంపౌండ్, ఇప్పుడు ఇట్లా చూడండి, మీకు ఇచ్చిన పేపర్లో బాగా గమనించండి అని చెప్తున్నా. మీరు ఇచ్చిన పేపర్లను చాలా గమనించండి. ఈ ఇచ్చినటువంటి ఎలిమెంట్లలో పర్ఫెక్ట్గా ఏదో ఇంటర్ లెక్కను ఏదో బట్టి కొడితే కాదు కదా నాన్న, బట్టి కొడితే కాదు. దాంట్లో ఏం జరిగింది అని దాని యొక్క పూర్తి ఆపరేషన్ చేసి ఉండాలి మనం. దాన్ని ఏ ఎలిమెంట్ ఆక్సిడేషన్ జరిగింది, రిడక్షన్ జరిగింది అనేది తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఒకటి. బ్లాక్ లెడ్ సల్ఫైడ్ అట ఈజ్ ఆక్సిడైజ్డ్ బై హైడ్రోజన్ పెరాక్సైడ్ టు వైట్ లెడ్ సల్ఫైడ్ అని ఇచ్చాడు. బ్లాక్ లెడ్ సల్ఫైడ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ బై హైడ్రోజన్ పెరాక్సైడ్ టు లెడ్ సల్ఫైడ్. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆక్సిడేషన్ జరిగేది, రిడక్షన్ జరిగేది అని గుర్తుపట్టాలంటే లెడ్ సల్ఫైడ్ అనేది లెడ్ సల్ఫేట్గా మారింది, సల్ఫేట్గా మారింది. ఒకటి ఆక్సిజన్తో చెప్పవచ్చు, అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది అంటే అది ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ జరిగింది అంటే అది రెడ్యూసింగ్ ఏజెంట్. -2 నుంచి +6 పోయింది లెడ్ సల్ఫైడ్లో. -2 లెడ్ సల్ఫేట్ +6గా పోయింది. సల్ఫేట్ అంటే అది ఆక్సిడేషన్ జరిగింది. అంటే సల్ఫర్ చూడండి, -2 నుంచి పెరిగింది ఆక్సిడేషన్ స్టేట్, అంటే ఎలక్ట్రాన్లు లాస్ అయింది అంటే ఏంటిది? అది ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ జరిగింది అంటే అది రెడ్యూసింగ్ ఏజెంట్, రైట్. ఇప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇక జరిగిందంటే దీనికి అపోజిటే ఉంటుంది. ఆ రెండిట్లో ఏదో ఒకదాన్ని గుర్తుపట్టగలిగితే కెమిస్ట్రీలో సబ్జెక్టు తెలవాలి, రెండో టెక్నిక్ అని తెలవాలి. ఇది ఆక్సిడేషన్ జరిగింది అంటే రెడ్యూసింగ్ ఏజెంట్. మరి అదేమవుతుంది? రిడక్షన్ జరిగింది అంటే అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ అవుతుంది పక్కా. దానికి అపోజిట్ చేయండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ -1 ఉంటుంది. పెరాక్సైడ్ అంటే -1. వాటర్ -2. వాటర్లో ఆక్సైడ్గా ఉన్న -2 అంటే అదేం జరిగింది? -1 నుంచి -2కి పోయింది అంటే తగ్గింది అంటే ఎలక్ట్రాన్లు గెయిన్ చేసింది అంటే రిడక్షన్ జరిగిందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇయర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. చూడు, లెడ్ సల్ఫైడ్ ఆక్సిడేషన్ అయింది, ఇది రిడక్షన్ అయింది. ఆక్సిడేషన్ జరిగేది రెడ్యూసింగ్ ఏజెంట్, రిడక్షన్ జరిగేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. అట్లా ఫెర్రస్ సల్ఫేట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు ఫెర్రిక్ సల్ఫేట్. పొటాషియం హైడ్రైడ్ ఆక్సిడైజ్డ్ టు అయోడిన్. నెక్స్ట్ క్రోమియం పెంటాక్సైడ్గా మారింది. ఫార్మాల్డిహైడ్ ఆక్సిడైజ్డ్ టు ఫార్మిక్ యాసిడ్. పొటాషియం ఫెర్రీసైనైడ్గా మారింది. +2 నుంచి +3 పోయింది. పొటాషియం నైట్రైట్ ఆక్సిడైజ్డ్ టు పొటాషియం నైట్రేట్ బై హైడ్రోజన్ పెరాక్సైడ్. సోడియం ఆర్సనేట్. మెర్క్యూరిక్ ఆక్సైడ్. పొటాషియం, ఇప్పుడు రిడక్షన్ ప్రాపర్టీస్ చూడండి. పొటాషియం పరమాంగనేట్ అనేది మాంగనీస్ సల్ఫేట్గా మారింది. పొటాషియం పరమాంగనేట్ ఇప్పుడు తగ్గింది, ఆక్సిడేషన్ స్టేట్ తగ్గింది. ఇక్కడ చూడండి, పొటాషియం పరమాంగనేట్లో
అది +7 మాంగనీస్ సల్ఫేట్. నౌ మాంగనీస్ +7 మాంగనీస్ సల్ఫేట్లో +2, 7 నుంచి +2కి వచ్చింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ -1 నుంచి ఆక్సిజన్ వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఆక్సిజన్ వచ్చింది. -1 నుంచి ఆక్సిజన్ అంటే పెరిగింది, ఆక్సిజన్ స్టేట్ పెరిగింది. ఇక్కడ హైడ్రోజన్ పెరాక్సైడ్లో ఆక్సిజన్ -1 నుంచి ఆక్సిజన్గా జరిగింది. పెరిగిందంటే ఇది ఏం జరిగింది? ఇది ఆక్సిడేషన్ జరిగింది, అది రిడక్షన్ జరిగింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ అంటే ఇది రెడ్యూసింగ్ ఏజెంట్ ఇక్కడ పనిచేసేది. చూడండి ఇక్కడ నావ్ అంటే ఏం విడుదల అవుతుంది అక్కడ పైన చూడండి, ఇక్కడ కింది చూడండి, కింద ఆక్సిజన్ రిలీజ్ అయింది. హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి ఆక్సిజన్. క్లోరిన్ ఈజ్ రెడ్యూస్డ్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్. 0 నుంచి -1కి వచ్చింది. ఇవన్నీ కూడా రిడాక్స్ రియాక్షన్సే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. వీటిని మీరు చూసినట్లయితే, వీటిని గమనించినట్లయితే, వీటిని ఆలోచన చేసినట్లయితే ఒక 4 మార్కులు ఉంటాయని చెప్తున్నా, ఒక 4 మార్క్స్ ఉంటాయని చెప్తున్నా. మొత్తం టోటల్ కెమిస్ట్రీలో దాంట్లో వచ్చిన క్వశ్చన్లన్నీ కూడా ఆక్సిడేషను, రిడక్షన్లు అవే ఉన్నాయి క్వశ్చన్లన్నీ కూడా. టాపిక్ కొద్దిగా ఫండమెంటల్ లేకపోతే ఏదో బట్టి కొట్టుకుంటూ పోతే కాదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఓకేనా, ఎలిమెంట్ ఏది ఆక్సిడేషన్, రిడక్షన్. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్.